శ్రోతలకి నమస్కారం, శుభోదయం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మంచు కొండల్లో తీసినట్టుంది, కింద మంచు వచ్చింది, పాట పోయింది. మాది ఒక బిగ్ బాస్ హౌస్ అన్నమాట. చపాతీ చేస్తున్నాం. ఏంటిది అంతే, చపాతీ కాబట్టి ఏదో మరి అయిపోయింది. చపాతీ రెడీ, ఇంక తినేసేట్లే. మేము ఈటీవీ నుంచి వచ్చామండి. మీరు ఒక పర్ఫార్మెన్స్, మీ చపాతీలో ఇంత అనుభవం ఉందని మీరు ఎప్పటి నుంచి అనుకుంటున్నారు అసలు? మీరు ఇంతకుముందుకు మీకు ఏమైనా రెస్టారెంట్ కానీ హోటల్ కానీ ఉన్నదా మేడం? అంటే అది కూడా పాయింట్ అనుకో. ఇక్కడ కౌంటర్ వచ్చేసిందండి, చేసేది. ఇక్కడ చపాతీలు ఇక్కడ రెడీ అవుతా ఉన్నవి, ఇక్కడ షిఫ్ట్ అవుతున్నాను అనమాట. ఇదేంటి ఇంకో పెనం వచ్చింది? నువ్వేంది బట్టలు వచ్చినట్టు నేలకేసి కొట్టేస్తున్నావు? ఓకే, అక్కడ రెడీ చపాతీ. వామ్మో, ఇలా అయితే సంచులు తెచ్చిన చపాతీలు కూడా టకాటకా అయిపోయేలా ఉన్నాయి. ఇక్కడ రెడీ అవుతున్నాయి, అక్కడ రెడీ అవుతున్నాయి. ఏంది అది? పాలు కాదు, బూస్ట్. అయిపోయిందన్న చపాతీ. అన్న పెనం పెట్టాడు, అవతల ఏం పెడతాడో చూడాలి. అది పన్నీర్ ఫ్రై చేస్తున్నాడు బ్రో. బటర్ బ్రో, పన్నీర్ ఫ్రై. పన్నీర్ ఫ్రై అక్కడ వస్తే పాటలు పెడుతున్నా, కాపీ రైట్స్ వస్తే నీకే వేస్తా పెనాల్టీ. అయిపోయిందే. అందరూ కుకింగ్ చేయబోతున్నారు. ఇంత ఇంట్రెస్టింగ్ అంటే మామూలు ఇంట్రెస్టింగ్ కాదు. ఇక్కడ ఏం చేస్తున్నాను? ఇక్కడనేమో బటర్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. బటర్ పన్నీర్ కర్రీ రెడీ. ₹2 కావాలా? అయ్య బాబోయ్, बोल भाई कैसे है जोर? अभी खाऊंगा तो बोलूंगा ना, अभी तो खाओ। हाँ खा ले, तू खा ले. मनोज తింటా ఉన్నాడు. होटल के जैसा है पर स्पाइसी ज़्यादा है. स्पाइसी ज़्यादा है. मैं रूम में खाएगा तो मेरा चावल तो जल जाएगा. हाँ जल्दी लेकर जा. बाकी मस्त. थैंक यू. स्पाइसी ज़्यादा है. हाँ स्पाइसी रहेगा. स्पाइसी ज़्यादा रहता है. ఏమే బఫరింగ్ అవుతుంది.
ఈ చర్చి బాగుంది. ఇక్కడ ఈ చర్చి దగ్గరే మా షూట్ అనమాట. ఇక్కడ ఒక చెట్టు తీసిన. ఆ చెట్టు ఏంటంటే మా ఇంటి దగ్గర కూడా ఉంటుంది అనమాట. ఆ చెట్టు ఇది మా నాన్నకి తెలుసు అనమాట. ఈ చెట్టు టచ్ చేస్తే మూసుకుపోతుంది. అయిపోయా, టచ్ చేస్తే మూసుకుపోతుంది. నానోయ్ ఇక్కడ నీ చెట్టు ఉంది అంటే ఈ చెట్టుతోనే కొన్ని మూలియాలు కానీ ఏదో మందు పదార్థాలు కానీ తయారు చేస్తారనమాట. మొత్తం టచ్ అన్నీ మూసుకుపోయినాయి. ఇప్పటిదాకా ఓపెన్గా ఉండేది. ఇది ఇక్కడ చూడు, ఇది ఎంత బాగుంది. ఇప్పటిదాకా మొత్తం గడ్డిగానే ఉంటుంది అటుకది. ఇప్పుడు ఎలా అయిపోయింది, మొత్తం మూసుకుపోయింది. ఈవినింగ్ టైం బాగుంది. రోడ్డు మీద సీన్ అన్నమాట. ఇప్పుడు కింద మామిడికాయలు, ఇవన్నీ మామిడికాయలు. చెట్టు చూడు పెద్ద పెద్దనే. పోమయ్యా, ఒక్కొక్కటి చాలా పెద్ద ఉన్నాయి మామిడికాయలు. రాయల్ స్టాక్ వచ్చేసి 920 అంటుంది. 2 లీటర్ అంటే 920. అదే హైదరాబాద్లో ఎంత ఉంటానా? 2000 కదా. 2000ది. ఇది ఎంతనా? 800. ఇప్పుడే మన సెలబ్రిటీ అన్నని కూడా చూసాం. ఆర్ఎస్సి ఇక్కడనే ఉన్నాడు. అన్న గారు దేనికోసం వచ్చారు మీరు? బండి అన్నదే కానీ రెంటల్ అనమాట. వాళ్ళు తీసుకుంటే రెంటల్ బండి అన్న తీసుకుంటారు అనమాట. రెంటల్ అయితే ఏంటంటే ఇది కాదు, బండి 3 బండ్లు తీసుకుని వచ్చినాము. 3 బండ్లు హ్యాండ్ అవుట్ చేసినాము. 2 బండ్లు కదా. అన్న చూడు ఎంత అందంగా నడుతున్నా. అందానికి ఆ అందమే వేరు అసలు, తెలుసా? ఇక అయితే పెద్ద అందం పోకూడు. శ్రోతలకి నమస్కారం, శుభోదయం. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా ఫ్యాన్స్ అందరికీ, శ్రీని గారి ఫ్యాన్స్, హేటర్స్ అందరికీ. ఇప్పుడు మెయిన్ విశేషం చెప్పాల్సిన మా రాజు తెలుగు ఛానల్ ఉంది. ఓవర్లాప్ వస్తుంది అన్నకు. అది చూడు, అటు చూడురా, ఇటు చూడు బ్రహ్మానంద సినిమాలు. అయితే ఒకటి ఏంటంటే ఇప్పుడు ఒక బండి, ఇంకో బండి ఉంది, అది రిటర్న్ ఇవ్వడానికి వెళ్తున్నాము. కొంచెం చిన్న డ్యామేజ్ అయింది. మరి వాడేమంటాడో చూడాలి. ఎక్కడ డ్యామేజ్ అయింది? బిర్రార్కి అయిందన్నా. అది కాదు, ఆ బండి కాదు, బండికి ఇటు సైడ్ అన్నా. నీ పైన ఉంది కదా, ఇట్లా ఈడు కొంచెం రాసుకుపోయిందన్న. అది బాగుంది కదా. ఆ బండి వాడు లొకేషన్గా ఉన్నాడు. ఆ బండి కాడ కొంచెం రాసుకో. మరి వాడు దానికి ఎంత వేస్తాడో ఏమో పెనాల్టీ. ఆల్రెడీ కింద రేక్ అది పోయింది కదా. అవును, అది తెలియదు కదా. అది పెట్టేయడం ముందే ఉందని చెప్పాలి. అది ఏమో ఇప్పుడు వస్తే నువ్వే మాట్లాడాలి ఏదోటి. అలా అనగా ఉండదు అని చెప్పాలి. ఏం ఇక్కడ కొంచెం రాసుకుని అన్నం తీసుకురావద్దు, అన్నం చూసి భయపడతారు జనాలు. అవునా? చెప్పనా, ఏం చెప్పాలి? నాకు ఇంకో ఫేస్ ఉంది, ఆ ఫేస్ ఎవరు చూడకూడదు. ఎందుకంటే ఈడు ఏంది అసలు, ఏం చదువు ఎవడు మమ్మీ ఈడు? సౌండ్లు ఏంటి నాకు అర్థం అవుతుంది. అదైతే ఎడిటింగ్ తీసేయరా కేవలం 80+ అర్థనా? వీడియోలో 2 మధ్యలో పెట్టా. వీడియోలో ఏమన్నా పెట్టా కదా. నేను వచ్చినప్పటి నుంచి పెట్టలేదు ఇక్కడ. ఓకే,
మళ్ళీ వేరే బండి కడుకుందాం, ఆడ ఏం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ అయితే ఇప్పుడు ఈ బండి ఆ బండి ఒకటి హ్యాండ్ ఓవర్ చేసేద్దాం. అవును అన్ని హ్యాండ్ ఓవర్ చేసి బండి అవసరం లేదా మనకి ఇప్పుడు బండి ఒక బండి ఉంది కదా, ఆ బండి వాడుకోవాలి. ఆ బండి ఈ బండి వాడుకోవాలి. మనకే వాడదాం ప్రొడక్షన్. ఈ హెల్మెట్ అక్కడదే, అది తీసుకోవాలి ఫోటో, అది తెలుసుకోరా, అది ఇక్కడదే అంతే. ఈ ముళ్ళే లేవట్లేదు. ఫైన్ వేస్తాను చూసుకో. తమ్ముళ్ళ అన్నదా ఫీల్ అవుతుంది. అన్ననే కదా వీడియో తెలుసా, వన్ ఫ్రెండ్ ఈయన ఫ్రెండే. పప్పి పిల్లురా, నువ్వు పిల్లురా వస్తుంది. మరదల పేరు కూడా వచ్చాడు 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 అన్నట్టు నోరు తెరవకల ఏదోలా అనిపిస్తుంది. అరే అలాగే ఫోన్ చేయండి మనకి ఇప్పుడు ఇచ్చేది కూడా ఏంటిది ఇచ్చేసి రిటర్న్ దేరా. లిటిల్ టవర్ ఆఫ్ జీసస్ హై స్కూల్. బాబో, అరే ఆంటీ కూడా వస్తుందంటారా బండి చెక్కింగ్. మనకి ఆంటీ అంటే అర్థం అవుతారు. అయితే మావని బండి ఇచ్చామని చెప్పినా కదా, వాడు ఆల్రెడీ బండి హ్యాండ్ ఓవర్ చేసినంట. మిర్రర్ చూడలేదంట. ఒకవేళ చూసింటే ఇంకా దానికి చిన్న ఘాటుకు ఒక 500-1000 రూపాయలని వేసేవాడు అనుకుంటాను నాకు తెలిసి. మనోడు ఎప్పుడో ఫోన్ చేసినాడు, అక్కడ వాళ్ళు బండి ఇచ్చేసి నువ్వు సైడ్ అయిపో అని చెప్పేసిన. విజయవంతంగా సక్సెస్ఫుల్ అయింది. ఆల్మోస్ట్ విజయవంతంగా సక్సెస్ అవ్వడం కారణం ఎవరిది అంటే మన సృజనే. ఎందుకంటే నిన్న హెల్మెట్ లేకపోతే మరీ దొంగతనం చేసి అది తప్పు నెక్స్ట్ టైం మాట్లాడు. దొంగ ఏ గాడి ఓ గాడి దో గాడి జర్రా, నువ్వు సైడ్ జరు, సైడ్. ఏంటి అమ్మ మొగోలే అనుకున్న బండి ఏంటి మన డ్యామేజ్ గీమేజ్ అంటే. ఆంటీ కూడా మొత్తం చెక్ చేస్తుంది బండి, మామూలు కాదు. ఒరే ఈ బండి అంటే తీసుకెళ్ళరా. స్ట్రీట్ సైలెంట్ ఉంది. ఇప్పుడే 2 వెహికల్స్ ఇచ్చాము, ఉన్నది ఒకటే వెహికల్. అలాంటప్పుడు మేము 2 ట్రిప్పులు కొట్టచ్చు, కానీ మేము అలా కొట్టాం. మేమందరం హమ్ సాథే. శ్రీను చెప్పు. ఓవర్ టు సీనన్న. అన్న సీనన్న నీ ఫీలింగ్ ఎలా ఉంది? కాదే ముందర పోలీసు పడతారేమని నా కాదు సీనన్న నీ ఫీలింగ్ ఎలా ఉంది? పోలీసులు కనిపిస్తే దేకమే లాభాలు ముగ్గురు అయితే ఎక్కువ అనుకుంటే అప్పటి విషయం మొదలయ్యన్న. ఇప్పుడు చిల్లవ్వాలన్నా. ఏమో ఏదో చేస్తాను నాకు తెలిసి. నాకు తెలిసి నాకు ఒక పోలీసులు అసలు ట్రిపుల్ డ్రైవింగ్కే అమౌంట్ ఎక్కువ ఛార్జ్ చేస్తారు. అసలు 4 పోతున్నాం. డబుల్ ట్రిపుల్ పట్టేసినట్టు వాడు బండి కూడా ఇవ్వడం నాకు తెలిసి. ఓనర్నే పిలిపిస్తాడు అనుకుంటా నాకు తెలిసి. కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసము మ్యాగీ తయారు చేస్తున్నామట అన్న. మ్యాగీ మ్యాగీ వాటర్తో ఒక 6 మెంబర్స్ కానీ వాటర్ అన్నీ వచ్చేసినాయి. ఇది వచ్చేసి లాస్ట్లో క్లైమాక్స్లో ఎగ్ బుజ్ చేసుకోవాలన్నమాట. కూడబెట్టే అది నువ్వు ఇక్కడేమో గిసాలాలు పట్టుకొని ఉన్నాడు అన్న. అది
బాగా గట్టిగా నీకు చేయాలనుకుంటాను. చూద్దాం ఎలా వస్తుంది. ఎలా వచ్చినా తినాల్సింది, వేరే ఆప్షన్ లేదు మీకు. ఆకులు గట్టి ఎలా వచ్చినా తింటాం. ఒకటి ఇంకా మంచిగా చేస్తే ఇంకా హెవీ గ్యాస్ వస్తుంది అంతే. సీను ఎలా వచ్చినా తినాల్సింది తప్పదని చెప్తున్నా. ఎలా వచ్చినా తినాల్సింది తప్పదంటున్నా. అందరూ తినేస్తాం. అది నమ్మకం ఉంది. చూద్దాం ఇక మెల్ల మ్యాగీ ఎలా రెడీ అవుద్దో చూసాక తినేయడమే, లాగేయడమే తినేస్తాం. వేరే ఆప్షన్ లేదు. అంతే. అందరూ ఆకలితో ఉన్నారు. ఆకలితో ఉన్నారు ఒకటి. అదేదో ఓడ్ వస్తుంది కరెక్ట్గా చెప్పాలని శతమతం కొందరు కాదు అలా ఏదో వస్తుంది. మా ఆకలితో అందరూ కాసుకుంటున్నాం. అసలు అన్నా సరే మ్యాగీ రెడీ అయినాక పెడదాం అన్నా. అయిపోయిందా మొత్తం? ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంగ్రీడియంట్స్ కొంచెం చిన్న చిన్నగా మిక్స్ చేసాం. ఎగ్, టొమాటోస్, జింజర్ పేస్ట్, చికెన్ పౌడర్, టర్మరిక్ పౌడర్ మొత్తం మిక్స్ చేసాం. చూద్దాం ఎలా టేస్ట్ రాబోతుందో. ఆల్మోస్ట్ 15 minutes 20 minutes అయినారు మనం చేసేది. 20 అవుట్పుట్ అనేది ఇలా వచ్చింది. 2 minutes మ్యాగీ అంటే 2 minutes కాదు, 2 minutes ఎక్కువ వద్దు చెప్తారు. 2 minutes అది సన్మలో జరగదు. మాకు 10 నిమిషాలు 20 నిమిషాలు పడింది చేయడానికి. సో ఈ థిక్నెస్, ఈ టెక్స్చర్ రావడానికి నాకు తెలిసి 2 minutes మ్యాగీ అంటే కొంచెం ఇది తక్కువ ఉంటుందేమో. తక్కువ ఉంటుంది. ప్లస్ క్వాంటిటీ డిఫరెంట్ అవుతుంది కదా. సో ఇప్పుడు మేము చాలా మంది చేస్తున్నాం కాబట్టి ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 4 members తినేసి నాకు తెలిసి ఇద్దరైతే తినలేము పక్కా. సో ఫైనల్ డన్. లెట్స్ సీ టేస్టెడ్ ఎలా వచ్చిందో చూద్దాం. అది ఇక చూసుకుంటే మ్యాగీ కంప్లీట్ రెడీ. ఎగ్గిపోతే ఎగ్ కనపడుతుంది. 6 egg మ్యాగీ. 6ఆ? 6 వేసాను. నలుగురికి 6 వేసాను. నలుగురికి. ఇది నలుగురికి అనుకున్నాము ఇది మ్యాగీ. మరి ఎంతమందికి వస్తుందో చూడాలి. ఓకే. మ్యాగీ 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 సూపర్. యా ఓకే థ్యాంక్ యూ. మ్యాగీ రెడీ. Excuse me, please. బాగుంది. మ్యాగీ కనపడడం లేదు. మంచులో తీసినట్టుంది. ఓకే మంచు కొండల్లో తీసినట్టుంది. కింద మంచు వచ్చింది. వాటర్ పోయింది. దాని రెడీ. మేము కాలేజ్ షూట్ చేసాం సార్. సూపర్ సూపర్. That's it. Okay, we're going. Bye. Okay, you too. Bye. Love you. Let's go. అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బ్యాక్ టు విల్లా రూమ్. ఓకే. దిస్ ఇస్ #SrujanYT. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు PS My World. మై ఫ్రెండ్.